కార్ పార్టీ లీడర్లు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సారు పుత్రరత్నము సాయి భగీరథును బదనాం చేసుడు కాదు, ఆ బాధిత ఆడపిల్ల జీవితం కూడా ఆగం చేస్తురట. అగో ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారంటారా? తెలంగాణలో మహిళా సాధికారత కోసం పార్టీ పెట్టినా అని చెప్పుకునే కల్వకుట్ల కవిత మేడం ఈ నుండ్రిగో. అమ్మా దేవనపల్లి కవిత మేడం, ఇక మీ దేవులాట సురువు చేయండి. ఒక ఆడపిల్ల విషయం వచ్చినప్పుడు, అది కూడా ఒక మైనర్ అమ్మాయి విషయం వచ్చినప్పుడు, సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి ప్లేస్లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా కొంత సంయమనం పాటించాలి. సోషల్ మీడియాలో ఏది పడితే అది వాగితే ఆడపిల్లలకి ఎక్కువ నష్టం జరుగుతుంది. ఇంకా మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి. మన సమాజం ఇప్పటికి కూడా రేపు పొద్దున బండి సంజయ్ గారి అబ్బాయి దోషి కాదు అని తేలినా, దోషి అని తేలినా సమాజం మగపిల్లల్ని క్షమిస్తుంది, కానీ ఆడపిల్లలకు మాత్రం కంప్లీట్గా లైఫ్ బర్బాద్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న అత్యుత్సాహంతో ఏం జరిగింది, బండి సంజయ్ వారి సైడ్ నుంచి వాళ్ళు ఆ ఆడపిల్ల మొత్తం వీడియోలు, ఫేసులు, ఫోటోలు మొత్తం బయట పెట్టారు. అంటే ఒక అమ్మాయి, ఆమె మైనరో కాదో అనేటటువంటి చర్చ ఉంది. ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి ఇవాళ డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీయే కారణం. ఓ కల్వకుట్ల కవిత మేడము, బండి సంజయ్ సారు పుత్రరత్నము బండి భగీరథను అరెస్టు చేయాలని ఇప్పటి వరకు మీ పార్టీ తరఫున లొల్లి కాదు కదా, కనీసం మాట వరుస కన్నా ముచ్చట ముంగట చేసుకోకపోతిరి. ఒక కారు పార్టీ లీడర్లు మాత్రమే బాధితులకు అండగా నిలబడితే ఇప్పుడు మీరు బాధితులకు అండగా ఉండు, పక్కకు పెట్టి పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీల బదనాం చేసుడు ఒక మహిళగా తెలంగాణకు అమ్మను అని చెప్పుకుని మీకన్నా మంచిగా అనిపిస్తున్నదా? ఇక మీరు ఇట్లా మాట్లాడితే ఎట్లున్నదంటే సంసారం చేసేటోళ్ళు వ్యభిచారులు, వ్యభిచారం చేసేటోళ్ళు సంసారాలు అన్నట్టే ఉన్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.